అండి గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్. ఈరోజు సండే. ఇదిగోండి, చాలా రోజుల తర్వాత అయితే ఇంట్లో ఎగ్ యూస్ చేస్తున్నాం మేము. ఇదిగోండి. సో దీనికైతే మేము 3 eggs తీసుకున్నాము. ఎగ్స్ అయితే బ్రేక్ చేసి తీసుకున్నాం 3. దీన్ని ఇప్పుడు బీట్ చేసుకోవాలి. ఎగ్స్ అయితే బీట్ చేసుకోవాలండి మంచిగా. సో ఇదిగోండి, బ్రెడ్ అయితే బీట్ చేసుకోవాలి, ఎగ్ అయితే బీట్ చేసుకోవాలి ఇలాగా. కొంచెం ఒక చుక్క పాలు వేసుకుంటే కొంచెం ఫ్లఫీగా వస్తాయండి. ఇవి మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 minute పచ్చిమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, చిన్న టమాటో, కొత్తిమీర ఉంటే బాగుంది కానీ ఇంత మార్నింగ్ కదా షాప్ ఓపెన్ ఉండవు. ఇందులోనే కొంచెం కారం, కొంచెమే, ఎందుకంటే పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి కొంచెమే పసుపు, కొంచెం జీరా పౌడర్, అదే సాల్ట్. ఇదండి, ఇలా బ్లెండ్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం బ్రెడ్ ఫ్రై చేసుకోవాలి లైట్గా. జరగమ్మా. ఇదండి, కొంచెం బటర్ ఉంటే బటరు, నెయ్యి ఉంటే నెయ్యి, ఏదంటే అది. మా అమ్మాయి నెయ్యి తినదు కాబట్టి ఆయిలే కొంచెం. ఇదండి, కొంచెం ఇలా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదండి. సో ఇదిగోండి, బ్రెడ్ అయితే రోస్ట్ చేసుకున్నాము లైట్గా 2 sides. సో ఇప్పుడు ఇది బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, సో ఇదైతే ఆమ్లెట్ లాగా వేసుకోవాలి దీంట్లో. సో ఇదిగోండి, ఎగ్ అయితే వేసుకున్నాము. సో ఇప్పుడైతే దీని మీద బ్రెడ్ పెట్టుకున్నాము. బాగుంటుంది ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్. సపరేట్ వేసుకునే బదులు ఇలా వేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఇదైతే టేస్ట్ చేసుకున్నాను. ఇదండి, ఇలా వస్తుంది. బ్రెడ్ కూడా కాలాలి కాబట్టి కొంచెం బాగుంటుంది. సో ఇదండి, బ్రెడ్ ఆమ్లెట్. ఇటు సైడ్ కూడా కాలింది కదా, దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోండి. సో ఇదండి అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెట్ అయితే కంప్లీట్. సండే స్పెషల్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వస్తుందో చూడండి.